హాయ్ ఫ్రెండ్స్, అస్సలాముఅలైకుం. ఎప్పుడు చేసే విధంగా కాకుండా ఈసారి అయితే కొంచెం కొత్తగా ట్రై చేస్తున్నానండి. ఆఫ్ఘనీ ఎగ్ మసాలా కర్రీ. ఫస్ట్ అయితే ఒక కడాయిలో ఆయిల్ వేసుకొని ఉల్లిపాయలు అయితే వేసుకున్నాను. 4-5 వెల్లుల్లిపాయలు, అలాగే కొద్దిగా అల్లం, 2 పచ్చిమిరపకాయలు కట్ చేసి అయితే వేసుకున్నానండి. ఇది కొంచెం మగ్గిన తర్వాత అందులోకి అయితే కాజు అయితే ఒక 10 వరకు వేసుకున్నాను. ఇదైతే లైట్ బ్రౌన్ కలర్ వచ్చిన సరిపోతుందండి, మరి ఎక్కువగా మగ్గడం అవసరం లేదండి. ఇప్పుడైతే చూడండి ఎగ్స్ని ఎలా కట్ చేస్తున్నానో. ఇలా చేయడం వల్ల మసాలా మొత్తం బాగా ఎగ్గుకి పడుతుందండి. నేను చూపిస్తున్న విధంగా అయితే కట్ చేసి అయితే పక్కన పెట్టుకోండి. అంతలోనే ఈ ఉల్లిపాయలు ఇందాక వేసాం కదండి, అవన్నీ బాగా మగ్గాయండి. అవన్నీ అయితే ఒక ప్లేట్లోకి అయితే తీసుకుంటున్నాను. కొద్దిగా చల్లగా అయిన తర్వాత మిక్సీ అయితే పట్టుకుందామండి. అదే కడాయిలో కొద్దిగా పసుపు అలాగే కారం వేసి ఎగ్స్ మొత్తం ఇందులోకి వేసేయాలండి. మరి వైట్గా కాకుండా కొంచెం కలర్గా వస్తాయి అవైతే. ఇలా వేసుకోండి. వేసి బాగా వేయించుకోవాలండి. ఒక 10 మినిట్స్ అది తీసేయండి. ఇందాక చల్లగా అయింది కదండి, అదంతా అయితే నేను మిక్సీ జార్లో అయితే మిక్సీ పట్టుకుంటున్నాను. మళ్ళీ అందులోకి అయితే కొత్తిమీర అయితే వేస్తున్నానండి. వేసి మిక్సీ పట్టుకున్న తర్వాత ఇంకొంచెం వాటర్ అయితే వేసుకున్నాను. ఇంతకుముందు ఉంది కదండి కడాయి, ఆ కడాయిలోనే ఆయిల్ ఉంటే ఇంకొంచెం ఆయిల్ వేసుకొని పట్టా, లవంగాలు అలాగే యాలకులు వేసి ఈ మసాలా పేస్ట్ మొత్తం ఇందులోకి అయితే వేసేసుకున్నానండి. బాగా మిక్స్ అవ్వాలి. పచ్చి వాసన మొత్తం పోయిన తర్వాత అందులోకి పసుపు, ఉప్పు అలాగే మిరియాల పొడి, కారం అయితే అస్సలు వేయనండి. లాస్ట్లో అయితే పెరుగు వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత ఒక్కొక్కటిగా ఎగ్స్ అన్నీ వేసి కొద్దిగా వాటర్ అయితే వేసుకోవాలండి. ఎక్కువ అయితే అవసరం లేదు. గరం మసాలా కూడా వేసుకుంటే టేస్ట్ అయితే బాగా వస్తుంది. చూడండి ఎంత బాగుందో. మీరు ఖచ్చితంగా ట్రై చేయండి. నాకైతే సూపర్ అంటే సూపర్గా నచ్చిందండి. ట్రస్ట్ మీ అండి. ఓకే ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్. బై బాయ్.